వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ అయిన మారి శరవణ్ గారి నుంచి వచ్చిన ఈ బైసన్ మూవీ ఎలా ఉంది అనేది మొత్తం ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీ స్టోరీ లైన్ వచ్చేసరికి ఏంటంటే, హీరో ఉంటాడు. హీరోకి కబడ్డీ ఆడాలని చాలా ఇష్టం. కబడ్డీ ఆడాడా లేదా, తన పేరెంట్స్ తనని ఎందుకు వద్దు అంటున్నారు, అసలు ఆ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఇన్-డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. మూవీ నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, మీరు వెళ్ళొచ్చా లేదా, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి మొత్తం మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా చేసామని మీ అందరూ తెలిసిందే కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హీరోకి కబడ్డీ ఆడాలని చాలా పిచ్చి. కబడ్డీ ఆడాలి, గెలవాలి, నేషనల్ లెవెల్, స్టేట్స్ లెవెల్కి వెళ్ళిపోవాలని. కానీ ఒక పక్క చూస్తే కుల రాజకీయాలు, అండర్ గ్రౌండ్లో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కదా, ఆ రాజకీయాల వల్ల తన పేరెంట్స్ తనని వద్దంటారు. వద్దు, నువ్వు ఆడమాకు, అంత గెలవ మాకు, ఏదో వెళ్ళి పార్టిసిపేషన్ చేయి అంటారు. ఈ ప్రాసెస్లో హీరో ఎలా గెలిచాడు, ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి, ఏం జరిగింది అనేది మొత్తం మీరు ఇన్-డెప్త్ మూవీలో చూడండి. మూవీ అయితే చాలా బాగా అనిపించేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో బెస్ట్ పాజిటివ్ ఏదైనా ఉంది అంటే ఆ క్యారెక్టరైజేషన్. హీరో క్యారెక్టరైజేషన్ భలే రాసుకున్నారు. అంటే రియలిస్టిక్ ఎలిమెంట్స్ మనం ఎన్నో చోట్ల చూసే ఉంటాం. కబడ్డీ అయినా, క్రికెట్ అయినా, ఏ స్పోర్ట్స్ అయినా, లేదా ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా సరే, ఒకడు ఎదుగుతున్నాడు అంటే పక్కన కుల రాజకీయాలు ఎన్ని జరుగుతాయో మనందరికీ తెలిసింది. వాటిని మారి శరవణ్ గారు చాలా బాగా చూపెట్టారు. తన వే ఆఫ్ మార్కింగ్తో చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అనిపించేసింది. ఎక్కడా కూడా సినిమాటిక్ లిబర్టీ తీసుకోలేదు. మూవీని చాలా రియలిస్టిక్గా ప్రజెంట్ చేద్దాం అనే తన కాన్ఫిడెన్స్, తనది ఉత్సాహం చాలా బాగా కనిపించేసింది మూవీలో. మూవీ మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేసేస్తారు. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇది మొన్న దీపావళికి రిలీజ్ అవ్వాల్సింది, మన దగ్గర 4 మూవీస్ ఉండటం వల్ల హెవీ రిలీజ్ ఎందుకని చెప్పి వాళ్ళు ఒక వారం పోస్ట్ పోన్ చేశారు. అయినా కూడా ఏమీ బాధపడమాకండి, చాలా మంచి మూవీ ఇది, వెళ్ళిపోండి. మెయిన్గా నన్ను అడిగితే మాత్రం విక్రమ్ గారి కొడుకు చాలా బాగా యాక్టింగ్ చేశారు. తన డైరెక్ట్ డెబ్యూ మూవీ కదా ఇది, చాలా బాగా అనిపించేసింది నాకైతే. చాలా బాగా యాక్టింగ్ చేశారు. దాని తర్వాత కల్కి మూవీలో ఉంటారు కదా, ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. అతను ఇలాంటి క్యారెక్టర్లు చాలా బాగా చేయగలుగుతాడేమో అనిపించింది. మొన్న ఒకసారి ఆర్య గారి మూవీలో కూడా ఇలాంటి క్యారెక్టరే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్టర్ గురించి మాట్లాడేసుకుంటే, తను ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్, తనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ ఉంటుంది. ఈ మూవీలో ఆ మార్క్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. చాలా రియలిస్టిక్గా తీశారు. నాకైతే కొన్ని సీన్స్లో అయితే ఏడుపు, హార్ట్ టచింగ్ అనిపించేసింది. కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి నా వేలో. మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.